అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టువారి పిత్తపరికల పిల్ల. ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలను? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషించుతున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య, మరో పడవ. ఆహా, అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు, మన కుండలు చేయువాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఏలవేసి పిలుచుచున్నావు. ముందు మూసుకొనుము. అమృత అరుదించినదా? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక భటుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక భటుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగులకే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. జోస్యా, హే రాజన్, ముసుగులోనే ఇంత అందంగా ఉంటే హే రాజన్, నిలకడ నిలకడ. ఓ అమృత, కోడె ఏకనై నేను నిన్ను నిమృత. నేనెవరనగా ఈ కోడెగాడెవడు? ఈ కుక్కము గానితో నీకు ఏమి పని? మేము శిరోజరాజులం, మండలాధిపతి కుమారులం. మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది. ఈ కోడెగాడెవడు? పక్కూరి వారమే గడసరి. పక్క ఊరు వారికి ఇచ్చట ఏమి పని? ఓ బిత్తిరి, నీవు మా సొత్తేనని ఆ తొత్తుగానికి ఒత్తి ఒత్తి చెప్పము. మగవా? మగతనం ఉన్నవారు సొత్తు అవుతుంది. శిరోజరాజా, మగతనమా? కొడిగట్టిందా? కొండెక్కిందా? కోట బురిజెక్కినది. ఓ అమ్రు, ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. ఈ తళుకు బెళుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవాలి. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగానిని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా. ఆగండి ఆగండి, నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్య శాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను. జ్యోతిష్య, నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో, తమ చాకచక్యము మండ. తమ కుండతో పాటు నా కుండ పగులకుండా ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరే రండిరా. ఇది ఏమి పట్టు విచిత్రంగానున్నదే? మల్ల శాస్త్రమున ఆ పట్టును మట్టి తిను పట్టు అందురు రాజన్. నమస్తే. అరే, ఇక్కడ ఉన్నారండి, లోపల రండి. వద్దులేండి, ఇప్పుడు మీరు కూడా వీధుల పాలు కావాలి. అంటే ఇంటింటికి తిరగాలి కదండి. మీరు ఆ గ్రామస్తుల పాలిటి కలుపుతారు అని, వాళ్ళ మంచి కోరే ఆ చెడ్డ స్థలాలను మీరు తీసుకుని వాళ్ళకి వేరే చోటిస్తున్నారని చెప్పాను. మరి మీరు చెప్పినంత నమ్మారా? అందరూ నమ్మారు. మీరు వెంటనే డబ్బు తీసుకు బయలుదేరండి. అయితే ఇప్పుడు వస్తాను రండి. ఈ దెబ్బతో గోయిందా గోయిందా.
వచ్చేసాడు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళని ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. తీసాను చెప్పులు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఎవరిని జాగ్రత్త చేస్తాను. అవునవును. రండి రండి రండి. చిన్న ఒకటి నీది ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు. వచ్చేసింది ముళ్ళు. వేధవన ఎత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాల్లో ఎంత రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే, కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం? అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయిన ఈ స్థలం అంతా తానే కొనుక్కుని ఆ పక్కన మీ అందరికీ గోరీలు కట్టిస్తారు. డాబాలు కట్టిద్దామనుకుంటున్నారు. సిక్కర మేలక్క కనకారావుకి జై! కనకారావుకి మరి బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి. ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి. పట్టుకోరా. కనకారావు గారికి స్వాగతం, సుస్వాగతం. భీమరాజు రావయ్యా. ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది. చాలా సంతోషం. ఈ బిడ్డను ఎత్తుకోండి. ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి. పెట్టండి. గంగాజలం. బాలుడు దేవుడు ఒకటే పావనం అయిపోయారు. ఆ చేత్తోనే మన అడ్వాన్స్ ఇచ్చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బ. పదండి. కాళ్ళతో చచ్చిపోతున్నాను. మీకు కాలు కావాలా స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు. ఓహో ఓహో కాదు, కాలు తీసి మాట్లాడండి. అబ్బా. ఆహా ఆహా కాదు, దండం పెట్టి మరి పలకరించండి. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంతే. మన ఊరి మంచి కోసం మీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000. ఇది 100 గజాలు కూడా. అప్పు. ఇది ఈ ఊరు కాయు పట్టు. ఈ స్థలం కొంటాను కానీ మీకు కలిసి రాదు. సరే గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే. అబ్బండి. ఇవ్వండి. సరే ఏం చేస్తాం. ఇదిగోండి పరకయ్య గారు, మరి సంతకాలు రేపు పెట్టిస్తాను. ఆ పూచి నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. పదండి. రండి. గంగమ్మ, ఏం చేస్తున్నావు? దండాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. అబ్బబ్బబ్బ, స్థలం సంగతి అడగండి. మంగమ్మ, ఈ స్థలం జమీందారు గారు కొంటారట. కోరినంత డబ్బిస్తారు. అబ్బబ్బబ్బ, భయానే ఇవ్వండి. 2,000. ఇచ్చేయండి. ఇదిగో అమ్మా. అబ్బో అబ్బో, జమీందారు గారు ఎంత మంచివారు. బాబాయ్, వద్దు 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 వద్దు. ఏయ్, అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పునుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటా వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15,000 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. రది దొంగ దొంగ ముసు దొంగ. ఓర్ని అబ్బారో నేను. అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్. చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలేందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిల్లండి, బయట నుంచి ఉంటాను.
ఏండే నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్కండి నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం ఇయ్యటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావేటి తెలివైన దానివే ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి కొంతకాలం పెండింగ్ లో పెట్టు నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే తర్వాత పని చూద్దాం దా ఎక్స్క్యూజ్ బాబు గారు అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు మంచి నీళ్ళండి అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే సరే ఇంకెంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారటి మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళ ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను కావాలంటే చూసుకో. లైట్ తీసేనా లైట్ తీసేస్తాంటి లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ ఎఫెక్ట్ మనం కొంచెం వీక్ తీసి తీరాం. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా? ఆ, వేల వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. పోలీసులా? వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయటం లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచ కట్టుకొని మరి పారిపాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ పిసి శ్రీరామ్ ఎస్ గోపాల్ రెడ్డి మనిషిలే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. థాంక్స్ గఫూరు. నమస్కారం. టాప్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ నారాయణరావు గారి సన్మానానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. వారిని సన్మానించుకోవడం మనకెంతో గర్వకారణం. ఒక సాధారణమైన మెకానిక్గా జీవితం ప్రారంభించిన మన నారాయణరావు గారు ఈనాడు మనందరం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారు. అందుకు కారణం ఆయన అలుపెరుగని శ్రమ, కృషి, దీక్ష, పట్టుదల. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శర్మ గారు నారాయణరావు గారిని మాలతో సత్కరిస్తారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా కృషి ఒక్కటే కాదు, నాకు అండదండగా ఉండి నాకు సహకరించిన నా కుటుంబం. థ్యాంక్ యూ. ఈ విజయంలో వారికి కూడా భాగం ఉంది. అందుకే వారిని మీకు ఈ స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నా భార్య కమల. తనకి సంసారం తప్పితే వేరే ధ్యాసే లేదు. వీడు మా పెద్దబ్బాయి శేఖర్. ఎంటెక్ చదివి బీహెచ్ఈలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి నా కోడలకు ఇష్టమేంటి. కోడలే కాదు, నా మేనకోడలు కూడా. ఈ అమ్మాయి నా ఒక్కగానొక్క కూతురు సురేఖ. రావే, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు పోయిన వారం దోశలకి ఇచ్చావే బియ్యం, ఆ బియ్యమే బాలేదమ్మా. అయ్యో, ఇప్పుడు మంచివి ఇస్తానులే. అమ్మా బాయ్, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఆ వెనకాల వచ్చేది మా అల్లుడు గారు. అలా సామాన్లు మోసుకొస్తున్నాడని నేను తక్కువ అంచనా వేయద్దు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాడు నా మనవడు చింటూ, నా కూతురు కొడుకు. మా ఇంట్లోనే ఉంటాడు. అంకుల్ అంకుల్, మీ వాడిని బాగా చదివించండి. ఎందుకురా? వాడు బాగా చదివితేనే కదా వాడు దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయ్యేది. కొంచెం యాక్టివ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సార్, ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఆయనకి ఇంకో కొడుకు ఉన్నాడు. రాబోయే షాట్స్ అతనికి సంబంధించినవే. అదేం లేదు. అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాడి సంగతి తెలిస్తే ఈయన పరుగు పోతుంది. ఆన్ చేయవయ్యా. అరవింద్, నా బ్యాగ్ కుట్టేశాడు. చూడటానికి మంచి వాళ్ళే కనిపిస్తున్నాడు. పక్క వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాడు. మొత్తం చూడండి సార్. కంటిన్యూ మిస్టర్ నారాయణ. Excuse me.
రెస్టారెంట్ నుంచి ఫాలో చేస్తున్నాను. మీరు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చారు. మరి ఆ అమ్మాయి బ్యాగ్? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చూడండి. అరవింద్, 3 చాలుగా. అరవింద్, నా బ్యాగ్ కొట్టేశాడు. మరి దొంగ వాడేనా? మామా టికెట్స్ ఓకే. ఒరే, మీరందరూ ఒకే టీమా? ఎందుకలా? ఆ హోటల్లో తిన్న బిల్లు 3500. మీ బాబు కడతాడా? ఏంటున్నారా ఎంత షాక్ ఇచ్చావు? క్రైమ్ వాచ్ చూస్తూ విండుకన్నావా? నీకు ఇటువంటి కొడుక? నేను నమ్మి ఫారిన్ కార్లు మేము రిపేర్కి ఇస్తే ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. చూసేవాళ్ళు వాడి కారు ఏదో మేము వాడుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా, సొంత కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేని నీకు మెళ్ళో ఆ దండ ఎందుకు? సన్మానం ఎందుకు? క్యాన్సిల్. సార్, నాకు 4 కూతుళ్ళు. వీడి కోతి బ్యాచ్ చేసి అల్లరి తట్టుకోలేక నేను ఈ ఏరియానే మార్చేశాను సార్. స్టాండ్ అప్. ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను కదండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అవునా? కోట్ క్యాన్సిల్. టై క్యాన్సిల్. షర్ట్ క్యాన్సిల్. ప్యాంట్ క్యాన్సిల్. డ్రైర్ క్యాన్సిల్. అమ్మయ్య, బట్టలన్నీ ఒంటి మీదే ఉన్నాయే. ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. అమ్మో, ఆయన సర్వీసింగ్ బండి ఇచ్చారు కదా. అమ్మయ్య, కారు ఉంది. కమలా, కమలా, నీ కొడుకు కోత ఎక్కడా? ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటుంటే నా మూడు ఎందుకు చెడగొడతారు? ముందు మీరు స్నానం చేసి వర్క్షాప్ వెళ్ళే పని చూడండి. ఇలా 7ంటికి లేసి వెళ్తే బాగుపడినట్టే. కల్లో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. యాండి, ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పొయ్యాలా? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలా ఉన్నా? అవును, నీ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా? అదేనా టెన్షన్ గా ఉంది. టెన్షనా? అదే మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమోనని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా, సెకండ్ హ్యాండా? నోర్మయ్, అది కొత్త బెంచ్ కారు. జెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పువ్వులు అప్పచెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు అమ్మేస్తుండే. మీరు త్వరగా స్నానం చేస్తున్నాండి మావయ్య, టిఫిన్ చేద్దరు కానీ. అలాగే అలాగే. అవును, నా మనవాడు ఎక్కడా? ఇక్కడున్నా తాతయ్య, టీవీ న్యూస్ చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్రపిల్ల ఏ జెటెక్స్ ఛానల్లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు. లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా, అందుకే. అమ్మా, ఎక్కడున్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే, వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయి చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్. కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలిపేసింది? కమలా, ఉసే కమలా, తలుపు చేయండి రా. అమ్మో, జెర్రీ, జెర్రీ ఉంది. వస్తున్నాను. ఎక్కడ మావయ్య జెర్రీ? జెర్రీ మాట అటుంచు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. పనికి మాలిన విధవా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కే ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్ల ఏంటి? మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? భలే వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్. మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తుంది. ఓకే, మీరు ఒక కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500, 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి. చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఎప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం. అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. ఏ పోయ్.
ఏమైంది నాన్న? మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నాన్న. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే. మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆపరా రే నానా, ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి. నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కారులో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు, అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? అది ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారి పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేస్తున్నారు కదా. పూజ నామాలు 1000 నామాలు. 1000 నామాలండి. 1000 నామాలే, అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టి ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా నన్ను ఇలా తిట్టా ఉంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో? నేను పారిపోయేది ఆ బెంచ్ కార్లోనేగా.